వెల్కమ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు నీలిమ. ఈరోజు మన టాపిక్ టాప్ 10 ఐటీ ట్రెండింగ్ టెక్నాలజీస్. ఐటీ టెక్నాలజీస్ యొక్క అప్డేట్స్ని, అన్ని విషయాలను తెలుగులో తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ టాప్ 10 ఐటీ ట్రెండింగ్ టెక్నాలజీస్. ఐటీలో చాలా టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఒక 10 టెక్నాలజీస్ని నేను చూస్ చేసుకున్నాను. ఏదైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయో, మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉందో ఆ టెక్నాలజీస్ని చూస్ చేసుకున్నాను. ద ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని మనం మెషిన్ లెర్నింగ్ అని కూడా అనొచ్చు. ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఒక హ్యూమన్ ఆర్ మెషిన్ ఏదైనా జనరేట్ చేసే ఒక డేటాని అనలైజ్ చేసుకొని దానికి ఆటోమేటిక్ రిప్లై ఆర్ ఆటోమేటిక్ డిసిషన్స్ తీసుకునే కెపాసిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి అందిస్తుంది. సో ద ప్రజెంట్ జనరేషన్ అన్ని డివైసెస్లో, అన్ని గాడ్జెట్స్లో, అన్ని అప్లికేషన్స్లో, అన్ని బిజినెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది యూస్ చేసుకొని ఫ్యూచర్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టెక్నాలజీ. ఎవరైనా ప్రయారిటీ ఇవ్వచ్చు ఈ టెక్నాలజీస్కి. ఇది చాలా బూమింగ్ ఉన్న టెక్నాలజీ అండ్ మార్కెట్ వాల్యూ ఇస్ వెరీ హై. మీరు చూస్ చేసుకోవాలనుకుంటే, అయితే మీరు ఈ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే దీనికి ప్రీ రిక్వెసైట్స్ ఉన్నాయి. ద లీనియర్ ఆల్జిబ్రా, క్యాల్కులస్, ద బేసిక్ ప్రాబిలిటీ థియరీ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ స్కిల్స్ అనేవి మీకు డెఫినెట్లీ వచ్చి ఉండాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ బిగ్ డేటా ఇంజనీర్ ఆర్ ఆర్కిటెక్చర్. ఈ అన్ని రోల్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. ద యావరేజ్ శాలరీ అనేది ఈ టెక్నాలజీలో, ఈ ట్రెండింగ్ టెక్నాలజీస్లో ద 15 lakhs per annum ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీనికంటే ఎక్కువ కూడా అర్న్ చేయొచ్చు మీరు బాగా నేర్చుకోగలిగితే. సో ద ఫస్ట్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద సెకండ్ వన్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అనేది ఐటీలోని ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కిల్. ప్రజెంట్లీ వరల్డ్ వైడ్గా 44% ఆఫ్ ది ఆర్గనైజేషన్ బ్లాక్ చైన్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం ద బ్లాక్ చైన్ ఈజ్ ద మెయిన్ సోర్స్. అయితే ఈ బ్లాక్ చైన్ మాత్రమే ఎందుకు ప్రయారిటీ అంటే, ఇది చాలా సెక్యూర్ పర్పస్లో వర్క్ చేస్తుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు, తక్కువ టైం పడుతుంది అండ్ ఫినాన్షియల్లీ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఒక బిజినెస్కి ఫ్రాడ్ నుండి కాపాడుకోవడానికి బ్లాక్ చైన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకోసమే తక్కువ టైంలో ఎక్కువ మంది దృష్టిలో పడ్డది ఒక బ్లాక్ చైన్ మాత్రమే. ఈ బ్లాక్ చైన్ అనేది ఒక ఇండివిజువల్గా అయినా కూడా ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్, ఎవ్రీ వన్ యూస్ చేస్తున్నారు. అయితే ఈ బ్లాక్ చైన్ అనేది ఫినాన్షియల్గానే కాకుండా వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా బ్లాక్ చైన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సపోజ్ ద బ్యాంకింగ్ సెక్టార్, ఓటింగ్ సెక్టార్, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, లీగల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈ అన్ని సెక్టార్స్లో కూడా బ్లాక్ చైన్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా బాగా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ. ఇది మీరు నేర్చుకోవాలనుకుంటే ద ఫస్ట్ వన్ లినక్స్ ఫండమెంటల్, నోడ్ జేఎస్ ఫండమెంటల్, జావా స్క్రిప్ట్ అనేది మీకు బేసికల్గా తెలిసి ఉండాలి. అయితే ఈ బ్లాక్ చైన్లో చాలా రోల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంటర్న్షిప్ రోల్స్ కూడా ఉన్నాయి, ద మెయిన్ రోల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ద మెయిన్ రోల్స్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ మేనేజర్, డెవలపర్, క్వాలిటీ ఇంజనీర్, లీగల్ కన్సల్టెంట్ ఆర్ అటర్నీ, వెబ్ డిజైనర్ అండ్ ఇంజనీర్. ద యావరేజ్ శాలరీ వచ్చేసి $1,50,000 నుండి $1,75,000 వరకు ఉంటుంది ఒక 1 yearలో. సో మీరు చాలా ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఈ టెక్నాలజీని. మూడవది ద మోస్ట్ ఇంట్రెస్టెడ్ టెక్నాలజీ ఏఆర్ అండ్ విఆర్. ఏఆర్ మీన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ద విఆర్ మీన్స్ వర్చువల్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీ మీన్స్ ద వీడియో ఆర్ సౌండ్ ఆర్ ఎనీ పిక్చర్, దాన్ని చూసే విధానాన్ని మనం రియాలిటీగా చూస్తున్నామా అని ఒక ఎక్స్పీరియన్స్ రావడం కోసం క్రియేట్ చేసబడిన టెక్నాలజీ అన్నట్టు. వర్చువల్ రియాలిటీ మీన్స్ ఒక న్యూ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేసి 360 కోణంలో అన్ని థింగ్స్ని మనకి వర్చువల్గా చూపించడానికి ప్రాసెస్ చేస్తుంది. ఇప్పటికీ దీన్ని చాలా బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సపోజ్ ఆన్లైన్ షాపింగ్స్ అయితే ఆ మెజర్మెంట్స్ మనకు తెలియవు కాబట్టి ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ త్రో మనం ఆ మెజర్మెంట్స్ మనకు ఫిట్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. సపోజ్ క్లోత్స్లో చాలా బాగా ఇంప్లిమెంట్ అయిపోయింది అండ్ ఫర్నిచర్స్లో ఒక ఇంటికి ఒక మెజర్మెంట్కి ఆ ఫర్నిచర్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని ఆ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ ఇది చాలా స్టార్ట్ అయిపోయింది. ఒక బిజినెస్ యొక్క వేనే ఇది చేంజ్ చేసేసింది. అంతేకాకుండా మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండస్ట్రీస్ అంటే ద టీచింగ్ ఫీల్డ్. ఫస్ట్ వన్ టీచింగ్ ఫీల్డ్.
ఇప్పటికీ చాలా అప్డేటెడ్ కంట్రీస్‌లో వాళ్ళ స్టూడెంట్స్‌కి టీచింగ్ ఫీల్డ్‌లో వర్చువల్ రియాలిటీ క్లాసెస్ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ క్లాసెస్ గానీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అండర్‌స్టాండింగ్ అనేది క్లియర్‌గా ఉండడం కోసం ఇమాజినేషన్‌ని వాళ్ళే క్రియేట్ చేసి చేయడం జరుగుతుంది. మన కంట్రీలో కూడా చాలా అప్లికేషన్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. సపోజ్ బైజూస్, మై హోమ్‌వర్క్ అలాంటి అప్లికేషన్స్ అన్నీ ద వర్చువల్ క్లాసెస్ ఎక్స్‌పీరియన్స్ కోసం క్రియేట్ చేయబడినవి. అండ్ సెకండ్ వన్ ద ఎంటర్టైన్మెంట్ ఏరియా. ద పిక్చర్స్ కానీ ఆల్రెడీ మనకి 3D ఫిల్మ్స్ వచ్చేసాయి. అలాంటి ఏరియాస్లో ఇది చాలా బూమింగ్గా ఉంది ఈ టెక్నాలజీ అనేది. అండ్ సోషల్ మీడియా. ఫేస్బుక్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది వాళ్ళు వర్చువల్ రియాలిటీ మీటింగ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారని. ఐ థింక్ ఈ ఒక్క రీజన్ చాలు ఈ టెక్నాలజీ ఎంత బాగా అప్డేటెడ్ అవుతుందో తెలుసుకోవడానికి. అయితే ఈ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. అలాగే జామెట్రీ అండ్ 3D స్పేస్ అనేది వచ్చి ఉండాలి. దీంట్లో చాలా రోల్సే అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ ఏఆర్ అండ్ విఆర్ కంటెంట్ డెవలపర్, ఏఆర్ అండ్ విఆర్ కంటెంట్ స్ట్రాటజీస్, ఏఆర్ అండ్ విఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి. దాంట్లో ప్యాకేజెస్ అనేవి శాలరీస్ 8 to 9 lakhs పర్ యానం ఉంటుంది. సో మీరు ఇది చూస్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ ద క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ కాగ్నిటివ్ క్లౌడ్ కంప్యూటింగ్, అంటే కాంబినేషన్ ఆఫ్ ది కాగ్నిటివ్ సైన్స్ అండ్ ద కంప్యూటర్ సైన్స్. ఒక ఆర్గనైజేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కాగ్నిటివ్ అనేది ఒక పాత్వే లాగా యూజ్ అవుతుంది. సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక హ్యూమన్ ఎలా థింక్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ద లాజికల్గా ఎలా ఆలోచిస్తారు, ద ఫ్యాక్ట్స్ని ఎలా గ్యాదర్ చేస్తారు, దాని ప్రీవియస్ వర్క్స్ ఏంటి, ఇలాంటివన్నీ హ్యూమన్ థింక్ చేసే విధానాన్ని సేమ్ కెపాసిటీని ఒక డివైస్లో కానీ ఒక సిస్టంలో కానీ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అయ్యేదే కాగ్నిటివ్ కంప్యూటింగ్. మనం ఇప్పుడు థర్డ్ డికేడ్ ఆఫ్ ద కంప్యూటింగ్ స్టేజ్లో ఉన్నాం, జనరేషన్లో ఉన్నాం. అంటే ఒక హ్యూమన్ ఒక మెషిన్తో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందు అయితే అవుట్పుట్ రావడం కోసం మనం ఇన్పుట్ని ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగేది. సపోజ్ ద ఎగ్జాక్ట్ లెర్నింగ్ వర్డ్స్ని కానీ కొన్ని వర్డ్స్ని మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, గూగుల్ అసిస్టెంట్స్ ఆర్ సిరీతో మనం న్యాచురల్గా లాంగ్వేజ్ని కన్వే చేయడం ద్వారా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో డిసిషన్ మేకింగ్ కూడా అలాగే ఈజీగా న్యాచురల్ పద్ధతిలో జరుగుతుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్స్ అనేది కొన్ని లాంగ్వేజెస్లో కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అలా ఒక అవుట్పుట్ని రావడం కోసం, కన్వర్షన్ జరగడం కోసం ఆర్ డిసిషన్ మేకింగ్ న్యాచురల్ పద్ధతిలో యూజర్కి ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ కాగ్నిటివ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక హ్యూమన్కి ఉన్న కెపాసిటీ మొత్తాన్ని ఒక మెషిన్కి ఆ డివైస్కి ఏఐ యూస్ చేసి ఆ కెపాసిటీని ఇంప్లిమెంట్ చేయడమే దీని మెయిన్ ఇంటెన్షన్. కాగ్నిటివ్ కంప్యూటింగ్లో చాలా రోల్స్ అవైలబుల్ ఉంటాయి. ద మెయిన్ రోల్ కాగ్నిటివ్ డెవలపర్. దీని యావరేజ్ శాలరీ 8 to 9 lakhs పర్ యానం ఉంటుంది. ఫిఫ్త్ వన్ AngularJS అండ్ రియాక్ట్. ఇది చాలా నౌన్ టెక్నాలజీ. మనందరికీ తెలుసు మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి AngularJS యూస్ చేస్తామని. అయితే ఆ మొబైల్ అప్లికేషన్స్ ప్రజెంట్ జనరేషన్లో ఎంత డిమాండెడ్ ఉందో మనం చెప్పనవలసిన అవసరమే లేదు. ఎవ్రీ బిజినెస్, కంపెనీ, ఆర్గనైజేషన్ అందరూ మొబైల్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఏదైనా కంపెనీకి డెఫినెట్లీ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది అవసరం ఉంటారు. దాంట్లో AngularJS నాలెడ్జ్ ఉన్న, స్కిల్స్ ఉన్న ఒక డెవలపర్ అయితే చాలా డిమాండింగ్లో ఉంది. సో ప్రజెంట్గా చాలా అప్లికేషన్ సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్లో ఉన్నారు. సో అది సింపుల్ అండ్ చాలా యూజబుల్ కూడా. ఇలాంటి స్కిల్స్తో మీరు AngularJS నేర్చుకుంటే అది చాలా యూజ్ అవుతుంది. ఇది నేర్చుకోవడానికి ముందు ద బేసిక్ కాన్సెప్ట్ HTML, CSS, JavaScript, బేసిక్ మోడల్ వ్యూ కంట్రోలర్ కాన్సెప్ట్, ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, JavaScript ఫంక్షన్స్, ఈవెంట్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మీకు డెఫినెట్లీ వచ్చి ఉండాలి. అది నేర్చుకోవాల్సి ఉంటుంది. ద మెయిన్ రోల్ AngularJS డెవలపర్ రోల్. దీనికి శాలరీ యావరేజ్గా 5 lakhs per yearly ఉంటుంది ఇండియాలో. సిక్స్త్ వన్ డెవాప్స్. డెవాప్స్ అనేది చాలా డిమాండెడ్ ఉన్న ఒక డెవలపర్ రోల్ ఇన్ ఐటీ సెక్టర్. ఎందుకంటే ఈ డెవాప్స్ని యూస్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ కూడా. ఇది కంటిన్యూయస్గా సాఫ్ట్వేర్ డెలివరీస్ని ఇస్తుంది అండ్ ఒక ప్రాబ్లమ్కి రిజల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఏదైనా సర్వీస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇంతకుముందు మంత్స్ ఆఫ్ టైం రిక్వైర్మెంట్ ఉండేది. కానీ డెవాప్స్ యూజ్ చేసుకొని ఇది కొన్ని మినిట్స్లో కూడా మనం కంప్లీట్ చేయవచ్చు. సో ఒక బిజినెస్కి ఒక ప్రొడక్టివిటీ అండ్ బిజినెస్ అండ్ రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుంటాయి. సో అందుకే ఇది హైలీ డిమాండెడ్ కోర్స్.
అండ్ దీని కెరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేర్చుకోవాలనుకుంటే ద బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఇంక్లూడింగ్ ఆల్గరిథమ్స్, నెట్వర్క్, క్లౌడ్, డేటా సైన్స్, ఈ నాలెడ్జ్ అనేవి డెఫినెట్లీ ఉండాలి. సో యావరేజ్ శాలరీ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్ 5 lakhs per annum ఉంటుంది. సెవెంత్ వన్ ఐఓటీ, ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఒక సిస్టమ్ యొక్క ఇంటర్ రిలేటెడ్ కంప్యూటింగ్ డివైజెస్ అవ్వచ్చు, మెకానికల్ డివైజెస్ ఆర్ డిజిటల్ మెషిన్స్, ఆబ్జెక్టివ్స్, యానిమల్స్ ఆర్ పీపుల్, ఇవన్నీ ఏదైనా సరే ఒక జనరేట్ చేసే ఒక డాటాని హ్యూమన్ ఇంటరప్షన్ లేకుండానే ఒక డాటా ట్రాన్స్ఫర్ని నెట్వర్క్ త్రూ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని ఐఓటీ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇది ఒక సొసైటీకి ద కన్విన్సింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, స్మార్ట్ బిజినెస్ ప్రాసెస్, స్మార్ట్ అగ్రికల్చర్, హోమ్ ఆటోమేషన్, హెల్త్ కేర్, ఇలాంటివన్నిటిలోనూ ఐఓటీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ మనకి బేసిక్ నెసెసరీ సెక్టర్స్. సో దీంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. సో అందుకే ఇది హైలీ డిమాండెడ్గా ఉన్న కోర్స్ ఐఓటీ అనేది. ఇందులో చాలా రోల్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ ప్రోడక్ట్ మేనేజర్, అప్లికేషన్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ డిజైనర్, డేటా సైంటిస్ట్, ఐఓటీ క్లౌడ్ ఇంజనీర్, ఇలా చాలా రోల్స్ ఉన్నాయి. కానీ ఇది నేర్చుకోవడానికంటే ముందు మనకి డెఫినెట్లీగా హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, ద బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, ఎనీ వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి, లైక్ లీనక్స్ అలాంటిది, వన్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్ కూడా తెలిసి ఉండాలి. దీంట్లో శాలరీస్ యావరేజ్గా 15.2 lakhs శాలరీస్ ఉంటుంది ఇయర్లీ. ఎయిత్ వన్ ఐ అప్లికేషన్స్, ఇంటెలిజెంట్ అప్లికేషన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రెడీ చేయబడిన అప్లికేషన్స్ని ఐ అప్లికేషన్స్ అని అంటారు. సపోజ్ ఒక యూజర్ ఏదైనా క్వెరీ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వడం, ఆ డిసిజన్ మేకింగ్ తీసుకోవడం, ఇలాంటివి ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ. సపోజ్ ఎగ్జాంపుల్ అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్స్, నెట్ఫ్లిక్స్, అదా హెల్త్, ఈఎల్ఎస్ఏ, సీయింగ్ ఏఐ, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ ఐ అప్లికేషన్స్ కిందకే వస్తాయి. సపోజ్ ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా వర్క్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, ఒక హ్యూమన్ రిలేటెడ్ ఇంటరాక్షన్ అనేది అవసరం ఉండదు, ఆటోమేటిక్గా వర్క్ అనేది అనలైజ్ అయిపోతుంది. ఇన్ కేస్ క్వెరీస్ రీసెంట్గా కాకుండా ప్రీవియస్గా ఉన్న అన్ని క్వెరీస్ని అనలైజ్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అప్లికేషన్స్ ఇప్పుడు ఫ్యూచర్లో చాలా కూడా రాబోతున్నాయి. సపోజ్ నెట్ఫ్లిక్స్ అయినా కూడా ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసిస్టెంట్స్ అయినా కూడా మనం ఏదైనా క్వెరీ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని, ఆర్ దానికి స్పెల్ ఇవ్వడం కానీ, ఇలాంటి అప్లికేషన్స్ అనేవి ఐ అప్లికేషన్స్ కిందకే వస్తుంటాయి. ఒక ఐ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే దాంట్లో ఒక బిగ్ డేటా అనాలిసిస్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కావాలి, కాగ్నిసెంట్ డెవలపర్ కావాలి, ద ఇంటెలిజెంట్ అప్లికేషన్ డెవలపర్ కావాలి. చాలా రోల్స్ ప్లే అయి ఉంటాయి దీంట్లో. సో మెయిన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెవాప్స్, బిగ్ డేటా, ఈ డెవలపర్స్ అందరికీ ఈ ఫీల్డ్లో మంచి యూజ్ అనేది ఉంటుంది. ద యావరేజ్ శాలరీ అనేది 14.3 lakhs per annum ఉంటుంది. నైన్త్ వన్ బిగ్ డేటా. బిగ్ డేటా మీన్స్ హ్యూజ్ సైజ్ ఆఫ్ ది డేటా. డాటా మనం ఈ రోజుల్లో ఎంత జనరేట్ చేస్తున్నామో మనందరికీ తెలిసిందే. సో ఈ డాటా మొత్తాన్ని ఒక స్టోరేజ్ చేసుకోవడానికి ద ట్రెడిషనల్ వేస్ అనేవి సరిపోదు. సో ఒక టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి, అదే బిగ్ డేటా. స్టోరేజ్ చేసుకొని అనలైజ్ చేసుకోవడానికి ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక టూల్ అనేది రిక్వైర్ ఉంటుంది, అది మాత్రమే బిగ్ డేటా. ఒక బిగ్ డేటా మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక టెక్నాలజీ, చాలా తక్కువ టైంలో కూడా. అది కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా, మాసివ్గా ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. ఇది ఒక డాటాని రియల్గా స్టోర్ చేయమనేది చాలా హార్డ్ వర్కింగ్ జాబ్, అదే బిగ్ డేటా అనేది చేస్తుంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా 53% ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ కంపెనీస్ అనేవి బిగ్ డేటాని యూస్ చేస్తున్నాయి. 17% ఆఫ్ ది టెలికామ్, ఫినాన్షియల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని మనకు ఒక ఆర్టికల్లో తెలిసింది. దీంట్లో చాలా రోల్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిటిక్స్, డేటా ఆర్కిటెక్చర్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి. దీంట్లో యావరేజ్ శాలరీ అనేది 7 lakhs per year ఉంటుంది. 10th వన్ ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే మనం చాలా మూవీస్లో చూసాం రోబోటిక్స్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతాయి ఒక హ్యూమన్కి. ఒక హ్యూమన్ వర్క్ స్ట్రెస్ తగ్గించడానికి, వర్క్ని అనలైజ్ చేసుకోవడానికి, వర్క్ రిలేటెడ్ ఏ వర్క్ ఉన్నా కూడా ఒక రోబోటిక్ చేయగలుగుతుంది. ఇప్పటికీ చాలా కంట్రీస్లో రోబోటిక్స్ని అలౌ చేసి చాలా వర్క్స్ని చేయించడం జరుగుతుంది. ఇవి ఒక బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఒక కంట్రీని డిజిటలైజేషన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇన్ కేస్ ఇది మీరు నేర్చుకోవాలనుకుంటే ద నాలెడ్జ్ అండ్ ద ఎస్క్యూఎల్ క్యూరీస్ అండ్ లూప్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లాజికల్ నాలెడ్జ్, లిటిల్ బిట్ ఆఫ్ ది ఎక్సెల్ అండ్ యాక్సెస్ కూడా మీకు తెలిసి ఉండాలి డెఫినెట్లీ. దీంట్లో మెయిన్గా 3 రోల్స్ ఉంటాయి. అది ప్రాసెస్ డిజైనర్స్, ఆటోమేషన్ ఆర్కిటెక్చర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్. ఈ 3 రోల్స్ అనేవి ఆర్పిఓలో చాలా మెయిన్ రోల్స్. దీంట్లో యావరేజ్ శాలరీ వచ్చేసి 5 to 6 lakhs ఉంటుంది. సో ఇంతటితో వీడియో ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టాప్ 10 ట్రెండింగ్ కోర్సులలో మీరు ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే హెచ్కేఆర్ ట్రైనింగ్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అంతేకాకుండా ఐటీ టెక్నాలజీస్లో ఏ కోర్స్ అయినా ట్యుటోరియల్, ఇన్ఫర్మేషన్, అప్డేట్, ట్రైనింగ్ మీకు ఏది కావాలన్నా కమెంట్ సెషన్లో డ్రాప్ చేయండి. మేము రీచ్ అయ్యి దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాం డెఫినెట్లీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.